అయితే అది ప్రపోజిషనల్ స్టేట్మెంట్ కాదు. అర్థమైందా మీకు ప్రపోజిషనల్ స్టేట్మెంట్ అంటే? నెక్స్ట్ రొటేషన్స్. రొటేషన్స్ 5 టైప్స్. పీడిఎఫ్ ఓపెన్ చేయండి. సెకండ్ది కంజంక్షన్, థర్డ్ది డిస్జంక్షన్, ఫోర్త్ది ఇంప్లికేషన్ అనొచ్చు, కండిషనల్ అనొచ్చు, ఫిఫ్త్ది బై కండిషనల్, ఈక్వాలెన్స్ అని కూడా అంటారు దాన్ని. ఫస్ట్ నెగేషన్ అంటే ఏంటంటే పేజ్ నెంబర్ ఓపెన్ చేశారు కదా 3లో కింద ట్రూత్ టేబుల్ ఉంటుంది చూడండి. పి నెగేషన్ పి అని తీసుకున్న 2 వేరియబుల్స్. పి అంటే వేరియబుల్, మనం పి క్యూ ఆర్ ఇవి తీసుకున్న నెగేషన్ పి ఇవన్నీ వేరియబుల్స్ అన్నమాట. వేరియబుల్స్ అంటారు దీన్ని. పి ఒకవేళ ట్రూ అయితే నెగేషన్ పి ఏమవుతుంది? ఫాల్స్ అవుతుంది. సో ఇక్కడ ఏదైతే ఉందో దానికి ఆపోజిట్ అయినప్పుడు దాన్ని నెగేషన్ యూజ్ చేస్తాం మనం. అసలైనా ఒకవేళ పి అనేది ఫాల్స్ అయితే నెగేషన్ ఏమవుతుంది? పి అనేది ఫాల్స్ అయితే నెగేషన్ ఏమవుతుంది? ట్రూ మేడం. దీనికి ఆపోజిట్ నెగేషన్ అంటే అసలైనా దీన్ని నాట్ అంటారు. ఏదైనా స్టేట్మెంట్ లో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ టుడే కాలేజ్ ఇస్ క్లోజ్డ్ అని ఉందని ఒక స్టేట్మెంట్. దానికి ప్రపోజిషన్ ఏం చెప్తాము? నాట్ యూజ్ చేస్తే టుడే కాలేజ్ ఇస్ నాట్ క్లోజ్డ్ అంటాం. అర్థమైందా? ఇంగ్లీష్లోకి వచ్చేటప్పటికి నెగేషన్స్ అనేవి అలా చేంజ్ అవుతాయి. నెక్స్ట్ కంజంక్షన్. దాని ట్రూత్ టేబుల్ నెక్స్ట్ పేజ్లో చూడండి. కంజంక్షన్ అంటే ఒక్క వాల్యూ ఫాల్స్ అయినా దాని వాల్యూస్ అన్ని ఫాల్స్ వచ్చేస్తాయి. ట్రూత్ టేబుల్లో చూడండి 3 ఫాల్సెస్ ఉన్నాయి, ఒకటే ట్రూ ఉంది. ఫస్ట్ దానికి వేరియబుల్స్ తీసుకుంటాం. దానికి 2 వేరియబుల్స్ తీసుకుంటాం, p అండ్ q. దానికి ఎన్ని వాల్యూస్ వస్తాయంటే 2 పవర్ 2 is equal to 4. p q ఫస్ట్ వాల్యూ ట్రూ ట్రూ ఫాల్స్ ఫాల్స్. నెక్స్ట్ ది ట్రూ ఫాల్స్ ట్రూ ఫాల్స్. అర్థమైందా? అలా తీసుకోవాలా? 2 వేరియబుల్స్ ఉంటే 4 వాల్యూస్ వస్తాయి. ఇవి 4. అదే 3 వేరియబుల్స్ ఉంటే 2 పవర్ 3 is equal to 8. 8 వస్తాయి. ఆ 8 ఎలా తీసుకుంటాం? 4 ట్రూస్ 4 ఫాల్స్ ఇది తీసుకుంటాం. అర్థమైందా? దీంట్లో హాఫ్